వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తని హతమార్చింది ఓ భార్య. నిద్రమాత్రలు ఇచ్చి కడతీర్చింది. ఈ ఘటన కాకినాడ రూరల్ సర్పవరం మండలం కాలనీలో జరిగింది. అయితే ఈ ఘటనపై అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి కేసును ఛేదించారు. గోపీనాథ్ అనే వ్యక్తితో రమాదేవి అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకొని గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే వీరి ప్రేమ బంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించారు. అతడి అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్ వేశారు. భర్తను చంపేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నారు. ఇంకేముంది, యాక్షన్లోకి దిగి భర్త హత్యకు స్కెచ్ వేశారు. నిందితుడు గోపి నిద్రమాత్రలు సేవించి రమాదేవికి ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్ను జ్యూస్లో కలిపింది భార్య. నిద్రపోయి అపాస్మారక స్థితికి చేరుకున్న తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. భర్త చనిపోయిన తర్వాత భార్య తన నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దుర్గారావు గుండెపోటుతో మరణించినట్లు బుకాయించింది. బంధువులందరికీ హార్ట్ అటాక్ వచ్చిందని నమ్మించి దహన సంస్కారాలు పూర్తి చేసింది. కానీ వారి పాపం ఎంతో కాలం నిలవలేదు. దుర్గారావు మరణం పట్ల బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. నిందితుల వాట్సాప్ చాట్స్, స్క్రీన్ షాట్లు, మొబైల్ ఫోన్ డేటా, ఫోటోలు, ఇతర సాక్ష్యాలను సేకరించి నిందితుల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఘటనలో ఉపయోగించిన దిండు, మిగిలిన నిద్రమాత్రలు, ఒక మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. పుల్లదేవి ఆలియాస్ రమాదేవి, ప్రసాదం, గోపి సాయిలను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత రిమాండ్కు తరలించారు పోలీసులు. నాకు బాబాయ్ అవుతారు పుల్ల దుర్గప్రసాద్. మా పిన్ని ఎఫ్ఐఆర్ ఉందండి. మా పిన్నికి దాని ముందు రోజు ఎఫ్ఐఆర్ ఉన్న అతను స్లీపింగ్ ప్యారల్ తెచ్చేస్తే దాన్ని కరిపోతే జ్యూస్లో కలిపి ఇచ్చిందండి. ఇస్తే మార్నింగ్ లెక్కన్నని పిల్లో వేసి చంపేసిందండి మా పిన్ని. ఇవన్నీ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. మాకు న్యాయం కావాలండి. వాళ్ళ బ్రదరు 13/3/26 చనిపోయినాడు. ఆ రోజు వాళ్ళ భార్య గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పగానే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే డాక్టర్ గారు చనిపోయినట్టు డిక్లేర్ చేసినారు. వెంటనే తీసుకుని వచ్చి వాళ్ళకి ఎటువంటి నిర్మాణం రాకపోతే అంత్యక్రియలు చేసి బాడీ కాల్చివేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా మార్చి, ఏప్రిల్, మే అయిపోయిన తర్వాత ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో రమాదేవి, ఆవిడ పేరు దేవి అలియాస్ రమాదేవి, ఈ డిసీజ్డ్ ఇంటికి గోపి సైనతను వచ్చి చూసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఏమో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. వేరే వాడితో మాట్లాడుతున్న అనుమానంతో వీడు ఏం చేశాడంటే వాళ్ళ కూతురికి, డిసీజ్డ్ కూతురికి 15 years అవుతుంది, చైత్రశ్రీ అమ్మాయికి వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. మీ అమ్మగారు నేనే కలిసి మీ నాన్నగారిని చంపేశాము, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ 15 tablets నేనే గుంటూరులో కొనేసి ఇచ్చానని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ వాట్సాప్ని ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో వాళ్ళ అతను కొడుకు లింక్ అయి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ అమ్మాయి 15 years, తండ్రి లేడు, ఈ అమ్మాయి ఎవరితోనైనా మాట్లాడుతుందా, చాటింగ్ చేస్తుంది అనుమానంతోనే ఈ అమ్మాయి వాట్సాప్ లింక్ పెట్టుకున్నాడు. ఈ లింక్కి ఎవరైతే గోపి సార్ పంపాడో ఆ లింక్ 31st చూశాడు. చూసి వెంటనే అనుమానం వచ్చి వెంటనే ఆల్రెడీ గతంలో వాడు తెలిపింది కాబట్టి వాడికి ఫోన్ చేసి అడిగాడు. అడిగితే వాడు కూడా వాడి తిట్టడం, వాడిని తెచ్చేసి చెప్పాము, నేనే చంపాను, నేనే టాబ్లెట్స్ ఇచ్చాను, ఏం చేసుకుంటూ చేసుకోమని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ వాయిస్ మెసేజ్ను వాళ్ళ నాన్నగారు చెప్తే ఒక ఎఫ్ఐఆర్ కట్టాము. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ముద్దాయిని